మీ సైకిళ్ళు ఉన్నాయి, మోటార్ బైకులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, ట్రాక్టర్లు, బస్సులు అన్ని కూడా మోటార్ ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా తయారు చేసేస్తాం. కుప్పం మొత్తం అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ అయిపోతే పొల్యూషన్ లేదు. పొల్యూషన్ లేకపోతే మీ ఆరోగ్యం పెరుగుతుంది. 60 ఏళ్లు బతికేవాళ్ళు 80 ఏళ్లు బతకచ్చు, 80 ఏళ్లు బతికేవాళ్ళు 100 ఏళ్లు బతకచ్చు. ఈరోజు క్యాన్సర్ వస్తా ఉంది, అనేక జబ్బులు వస్తున్నాయి. ప్రధానమైన కారణం మనం చూస్తే మనం అందరం కూడా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో ఉన్నాం. ఎక్కడ చూసినా కాలుష్యం, ఎయిర్ కాలుష్యం, గాలి పీల్చే గాలి కలుషితం, తినే తిండి కలుషితం. మీరు తినే తిండి చూస్తా ఉంటే ఫెర్టిలైజర్స్ అన్ని వేసి ఆ ఫెర్టిలైజర్స్ మనం తింటున్నాం. లేదంటే పెస్టిసైడ్స్ అన్ని కొట్టి ఆ పెస్టిసైడ్స్ అన్ని కొట్టిన ఆహార పదార్థాలు మనం తింటున్నాం. ఎక్కడికి పోయినా పొల్యూషన్. ఇంట్లో నుంచి మీరేం చేస్తున్నారంటే ఇల్లు శుభ్రం చేస్తున్నారు, చెత్త ఊడుస్తున్నారు, రోడ్డు మీద వేస్తున్నారు. ఇంట్లో మురుగు నీరుని వాడుతున్నారు, ఆ నీళ్లన్నీ రోడ్డు మీద వదిలిపెట్టే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనకు తెలుసో తెలియకుండా మన జీవితాల్లో ఇబ్బందులు తెచ్చుకునే విధంగా ఒక కలుషితమైన వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ఈరోజు మనస్ఫూర్తిగా ఐఐటి కాన్పూర్ ని అభినందిస్తున్నా. వాళ్లకుండే నాలెడ్జ్ మొత్తం తీసుకుని ఏదైతే ఒక నూతనమైన కాన్సెప్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చారు, ఆ నూతనమైన కాన్సెప్ట్ మీరు చూస్తే జీరో ఎమిషన్స్ కింద. అంటే ఈరోజు మనం ఈ నియోజకవర్గం మొత్తం కరెంట్ అంతా కూడా సోలార్ తో ఉపయోగించుకుంటాం. దీనికి అవసరమైతే బ్యాటరీ పెడతాం. మనకు మిగులు కరెంట్ వస్తే బ్యాటరీలో ఛార్జ్ చేసుకుంటాం. రాత్రుల్లో ఎండ ఉండదు, రాత్రుల్లో కరెంట్ ఉత్పత్తి చేయలేం. ఆ సమయంలో బ్యాటరీ నుంచి కరెంట్ వచ్చి మళ్ళా మనం ఉపయోగించుకుంటాం. మీ ఇంటి దగ్గర అవసరమైతే మీ ఆటోలు గాని, సైకిళ్లు గాని, మోటార్ సైకిళ్లు గాని మీరు ఛార్జ్ చేసుకుంటే పెట్రోల్ బంకు పోయే పని లేదు. మన నియోజకవర్గంలో అక్కడక్కడ ఛార్జింగ్ స్టేషన్లు కూడా పెడతాం. ఇంటి దగ్గర చేసుకోలేకపోతే రోడ్డు మీద చేసుకోవడానికి పెట్రోల్ బంకుల మాదిరిగా ఛార్జింగ్ స్టేషన్స్ వస్తాయి. అక్కడ ఛార్జింగ్ కూడా చేసుకొని వెళ్తారు. శుభ్రంగా సైకిల్ ఎక్కండి, ఎందుకంటే సైకిల్ అయితే ఖర్చు తక్కువ. అందులో ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కండి. ఎలక్ట్రికల్ సైకిల్ ఎక్కితే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు కుప్పానికి పోయి వస్తా ఉంటే పోయేటప్పుడు తొక్కుంటూ వెళ్ళండి, ఆరోగ్యం బాగుంటుంది. తిరిగి వచ్చేటప్పుడు సైకిల్ తొక్కలేకపోతే ఎలక్ట్రికల్ సైకిల్ కాబట్టి ఆన్ చేయండి, 5 నిమిషాల్లో ఇంటికి వస్తారు. అంటే దీనికి 2 లాభాలు. సాయంత్రం వచ్చి మళ్ళా ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, నడవాల్సిన పని లేదు. సైకిల్ దొక్కితే అన్నిటికంటే బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ అవుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. దారిలో వచ్చేటప్పుడు మంచి గాలి పీలుస్తారు. గాలి పీలిస్తే ఆరోగ్యానికి ఆక్సిజన్ చాలా ఉపయోగపడుతుంది.